ఓవరాల్‌గా ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి నిఫ్టీ 50 గాని, బ్యాంక్ నిఫ్టీ గాని, సెన్సెక్స్ గాని మొత్తం అన్నీ కూడా పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం చూసాం. యాస్ పర్ అవర్ యెస్టర్‌డే వీక్లీ అనాలిసిస్ డిస్కషన్ బ్యాంకింగ్ స్టాక్స్‌లో వచ్చిన బిజినెస్ అప్డేట్ అనేది ఈరోజు మార్కెట్స్‌ని కొంతవరకు బూస్టప్ చేసింది. అయితే ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడి నుంచి మార్కెట్స్‌ని ఫర్దర్‌గా మనం ఎలా రీడ్ చేయాలని దాని గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ వన్ ఈ వీక్ టీసీఎస్ ఎర్నింగ్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. వాటితో పాటు ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలి. థంబ్‌నెయిల్ మీద కూడా నేను మెన్షన్ చేశాను. ఈరోజు నేను ట్విట్టర్‌లో అంటే మనీ కంట్రోల్ స్క్రోల్ చేసినప్పుడు చూసాను. అది ట్విట్టర్‌లో కూడా కనిపించింది. 57 lakh రూపీ పర్సన్ 57 lakh రూపీ వరకు ఒక పర్సన్ అయితే లాస్ అయ్యారు. ఇన్ఫాక్ట్ తన సేవింగ్స్ అన్ని కూడా పోయినాయని, ఈవెన్ స్లీప్ కూడా రావట్లేదు, తినడానికి తింటున్నా కూడా వంట పట్టట్లేదు అని చెప్పి ఒక పర్సన్ చాలా ఎమోషనల్గా ట్వీట్ అయితే చేశారు. ఈరోజు ఆ 57 lakh లాస్ నుంచి మనం ఏం నేర్చుకోగలం, ఎందుకు తను లాస్ అయ్యాడు, లాస్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు లేదా ట్రేడింగ్ చేశాడా, సో దేనివల్ల డబ్బులు పోగొట్టుకున్నాడు దాని గురించి కూడా చెప్తాను. వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ బట్ అయినా 50 లక్షల వరకు పోయింది. అయితే ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్లో లిటిల్ బిట్ ఫ్యూచర్స్లో ఫాల్ అయితే వస్తుంది. సో దాన్ని ఎలా మనం చూడాలన్న దాని గురించి కూడా మాట్లాడదాం. బిట్ కాయిన్ సడన్గా 1.5% డిక్లైన్ అయితే వచ్చింది, దాని గురించి. సేమ్ టైమ్ సమ్ అదర్ కంపెనీస్ లైక్ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ ఈరోజు పాజిటివ్ సైడ్ వెళ్ళింది. రియాలిటీ సెక్టర్ కంప్లీట్ పాజిటివ్ సైడ్ వెళ్ళింది, అంటే రియల్ ఎస్టేట్ స్టాక్స్. ఆటో సెక్టర్ పాజిటివ్గా వెళ్ళింది. సేమ్ టైం పవర్ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా పాజిటివ్గానే వెళ్ళాయి. వీటన్నిటి పరంగా అయితే మాత్రం కొన్ని అప్డేట్స్ అయితే మాత్రం ఉన్నాయి. వాటి గురించి కూడా నేను మీకు చెప్తాను. డాట్స్ అన్ని కనెక్ట్ చేసి వీడియో రూపంలో మీ ముందు తెచ్చి పెడుతున్నందుకు, మీరు వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.66% పాజిటివ్గా మూమెంటం ఇస్తే సెన్సెక్స్ 0.67% పాజిటివ్గా మూమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.6% హైయర్ సైడ్ మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.44% అప్ సైడ్ అయితే మూవ్ అయినాయి. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.46% పాజిటివ్గా వెళ్తే స్మాల్ క్యాప్ 0.75% పాజిటివ్గా మూవడం మనం చూడగలిగాం. మెజారిటీ ఆఫ్ ద ఇండైసెస్ అన్నీ కూడా ఈరోజు పాజిటివ్గానే వెళ్ళినాయి. దానికి ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ని బట్టి అనలైజ్ చేద్దాము. దాని తర్వాత మనం వచ్చేసరికి ఫండమెంటల్ అనాలిసిస్ అంటే న్యూస్ అప్డేట్స్ని కానీ గ్లోబల్ మార్కెట్స్ కానీ కనెక్ట్ చేసి మాట్లాడదాం. ఫస్ట్ వన్ నిఫ్టీ ఎంత పర్సెంటేజ్ పాజిటివ్గా మూవ్ అయింది, 0.66 అంటే అబౌట్ 0.5%. మోర్ దెన్ 0.5% అంటే మార్కెట్స్ మోస్ట్లీ స్ట్రాంగ్గా మూమెంటం ఇవ్వడానికి ట్రై చేసినాయి అని అర్థం. సో అప్పుడు మీరు ఎప్పుడు కూడా వెయిటేజ్ స్టాక్స్ని చూడాలి. యాజ్ పర్ వెయిటేజ్ స్టాక్స్ ఈరోజు ఒక్కరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.6% హైయర్ సైడ్ మూమెంటం ఇచ్చింది. రిమెంబర్ 3.6% హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటే మూవ్ అయింది అని అంటే అట్లీస్ట్ 50% నిఫ్టీని కంట్రిబ్యూట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని నేనైతే అనుకుంటున్నా. ఆన్ ద అదర్ సైడ్ ఐసిఐసిఐ బ్యాంక్ 1% మూవ్ అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ 3% మూవ్ అయింది. కోటక్ బ్యాంక్ ఈరోజు 4% ఫాలో అయింది. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ కంప్లీట్ పాజిటివ్. ఈరోజు డే స్టార్టింగ్లో గ్యాప్ అప్తో 2.5% గ్యాప్ అప్తో ఓపెన్ అయింది, కానీ స్లోగా ప్రాఫిట్ బుకింగ్ అవుతూ న్యూట్రల్గా క్లోజ్ అయింది. హౌఎవర్ బజాజ్ ఫిన్స్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి, శ్రీరామ్ ఫైనాన్స్ న్యూట్రల్గా క్లోజ్ అయింది. రిలయన్స్ పాజిటివ్గా మూవ్ అయింది. ఐటీ స్టాక్స్ మిక్స్డ్లో మూవ్ అయినాయి. మేజర్గా టీసీఎస్ 1.7% డ్రాప్ అయింది. దానికి కారణం టీసీఎస్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఈ వీక్ ఉన్నాయి. సో దానివల్ల ఐటీ కంపెనీస్లో ఫియర్ స్టార్ట్ అయింది, అందుకే ఫాల్ అనేది రావడం మనం చూసాం. భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, హిందుస్థాన్ యూనిలివర్ అన్నీ కూడా న్యూట్రల్గా మూవ్ అయినాయి. అదాని పోర్ట్స్ న్యూట్రల్ విత్ నెగిటివ్గా మూవ్ అవడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఓవరాల్గా డేటాని చూసుకుంటే ఈరోజు వెయిటేజ్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ నిఫ్టీకి పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి సపోర్ట్ చేస్తున్నాయి. నెగిటివ్ సైడ్ డ్రాక్ చేసే స్టాక్స్ కూడా పెద్ద నెగిటివ్ పర్సెంటేజ్ లేవు. 0.5, 0.3, 1% అట్లాంటి ఫాలో ఉన్నాయి. కాబట్టి మెయిన్ వెయిటేజ్ స్టాక్స్ అన్నీ కూడా అంటే హైయెస్ట్ వెయిటేజ్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వబట్టి ఈరోజు నిఫ్టీకి పాజిటివ్గా బూస్టప్ అయితే మాత్రం ఇవ్వడం మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా అంటే బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ పాజిటివ్గా మూవ్ అవడం నిఫ్టీకి ఇంకొంచెం బెనిఫిట్ అయిందని నేను అనుకుంటున్నా. దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా ఎక్కడ కూడా నిఫ్టీకి అగేన్స్ట్గా మూవ్ అయినట్టు కనిపించలే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిగ్ ప్లేయర్స్ మాక్సిమం మార్కెట్ని అగేన్స్ట్గా తీసుకువెళ్ళాలనుకుంటే, అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ మార్కెట్ ఈరోజు బుల్లిష్ సైడ్ వెళ్తుంది, రేపు వాళ్ళు మార్కెట్ని క్రాష్ చేయాలనుకుంటే, ప్రీ ప్లాన్గా ఏదైనా చేద్దాం అనుకుంటే ఫస్ట్ వాళ్ళు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మూమెంటం ఇవ్వడం మొదలు పెడతారు. దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది మార్కెట్ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని. కానీ ఇక్కడ చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రెండు కూడా
న్యూట్రల్ విత్ పాజిటివ్ గా ఉన్నాయి. అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఏవైతే పాజిటివ్ గా కనపడుతున్నాయో మేబీ నిఫ్టీ 50లో ఫాల్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయని మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. నౌ ఇండియా విక్స్ పరంగా చూసుకుంటే ఇండియా విక్స్ ఏమో 11.8, విక్స్ అయితే మాత్రం కరెంట్లీ 11.8 ఏదైతే ఉందో మార్కెట్స్ లో కూడా ఫాల్ రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయని విక్స్ కూడా చెప్పేస్తుంది. లెస్ దాన్ 15 విక్స్ ఉంది అని అంటే మాత్రం మార్కెట్ పాజిటివ్ గా సస్టైన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. వెయిటేజ్ స్టాక్స్ బాగానే ఉన్నాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగానే ఉన్నాయి, ఇండియా విక్స్ కూడా బాగానే ఉంది. అండ్ లాస్ట్ వన్ ఫ్రైడే ఈవినింగ్ మనం మాట్లాడుకునేది, సేమ్ టైం వీక్లీ అనాలిసిస్ లో కూడా మాట్లాడుకునేది ఇంపార్టెంట్ లెవెల్ 22,250 అండ్ మేజర్గా 22,200. ఎనీథింగ్ 22,250 లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోతే మోస్ట్లీ పాజిటివ్ సైడ్ ఎంతవరకు 400 to 500 నో ట్రేడింగ్ జోన్ అక్కడ వరకు మేబీ హోల్డ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు నిఫ్టీ 24,400 దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడే 24,400 నుంచి 24,500 ఇన్ బిట్వీన్ లోనే కన్సాలిడేట్ అయిపోయింది. మూమెంటం అంతా కూడా ఫస్ట్ 1.5 hour లోనే కనిపించడంతో తర్వాత అంతా కూడా డే మొత్తం కన్సల్టేషన్ లో ఉండడం మనం చూసాం. కానీ ఫాల్ ఎందుకు రాలేదు? ఎప్పుడైనా బుల్స్ మార్కెట్ లో సస్టైన్ అవడానికి ప్రయత్నిస్తున్నారో అని మీరు ఎలా తెలుసుకోవచ్చో తెలుసా? డే హై దగ్గర క్లోజ్ అవుతున్నా పాజిటివ్ సైడ్ మూమెంటం అంతా మార్నింగ్ ఆఫ్ అయిపోతే సెకండ్ హాఫ్ లో ఎటువంటి మూమెంటం లేకుండా కంప్లీట్ కన్సల్టేషన్ మూమెంటం కనిపించేస్తుంది అని అనుకోండి. సో అంటే పాజిటివ్ సైడ్ మూమెంటం నిఫ్టీ మొత్తం వెళ్ళి టిల్ 11 o'clock వరకు పాజిటివ్ సైడ్ మొమెంటం వెళ్ళి ఆ తర్వాత కన్సాలిడేషన్ అవుతూ ప్రాఫిట్ బుకింగ్ అవ్వకుండా డే హై దగ్గర క్లోజ్ అయిందంటే నెక్స్ట్ డేకి వీళ్ళు క్యారీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. సో క్లియర్గా అర్థమవుతుంది నిఫ్టీ 24,400 to 24,500 ఇన్ బిట్వీన్ దగ్గర హోల్డ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని. అక్కడ హోల్డ్ అవ్వడానికి ట్రై చేస్తే మాత్రం సూన్ బ్రేక్అవుట్ చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఈజీగా 24,500 బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇందులో ఒక చిన్న అబ్జర్వేషన్ మీరు చేయాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువగా సపోర్ట్ చేసింది కాబట్టి నిఫ్టీ పాజిటివ్గా వెళ్ళింది కదా. రిమైనింగ్ వెయిటేజ్ స్టాక్స్ అన్ని న్యూట్రల్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి కదా. అవి కానీ కొంచెం సపోర్ట్ చేస్తే బుల్లిష్ షాడో ఈజీగా 24,500 బ్రేక్ అయిపోతుంది. లేదా ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ర్యాలీ అయింది ఏదైతే ఉందో రేపు కానీ అదే పర్సంటేజ్ ఆఫ్ మొమెంటం అనేది నెగిటివ్ సైడ్ వచ్చేసిందని అంటే మాత్రం నిఫ్టీలో మొత్తం ఈరోజు మొమెంటం ఇచ్చిందంతా నెగిటివ్ సైడ్ వచ్చేస్తుంది. అలా రాదని అనుకుంటున్నా, ఎందుకంటే ఒక పాజిటివ్ అప్డేట్ వల్ల స్టాక్ పైకి వెళ్తే ఇమీడియట్గా ఫాలో అవడానికి గ్లోబల్ మార్కెట్ సైడ్ నుంచి ఏదైనా ఒక నెగిటివ్ అప్డేట్ వస్తేనే ఫాలో అవుతుంది. లేదా ఇంటర్నల్గా అయితే మాత్రం స్టాక్ రిలేటెడ్గా అంత ఫాస్ట్గా ఏది రాదు, ఎందుకంటే ఈ రోజే పాజిటివ్ అప్డేట్ వచ్చింది కాబట్టి. సో నిఫ్టీ ఓవరాల్గా చూసుకుంటే 24,400 to 500 దగ్గర హోల్డ్ అవుతుంది అనుకుంటున్నా. అది బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటున్నా. నెగిటివ్ సైడ్ ఫాల్ రావాలంటే నేను స్టిల్ దగ్గరలో ఉన్న ఒక సపోర్ట్ లెవెల్ని కన్సిడర్ చేసుకుంటాను, విచ్ ఇస్ 24,200. ఎనీథింగ్ 24,200 లెవెల్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మేబీ కరెక్షన్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. లేదనుకుంటే మాత్రం నిఫ్టీ పాజిటివ్ సైడ్ హోల్డ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద గ్లోబల్ మార్కెట్స్, ఆఫ్టర్ 3 days యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి. డౌ జోన్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి కరెంట్లీ. జపాన్ మార్కెట్ ఇప్పుడు మెయిన్ ఇండెక్సెస్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్స్లో 0.5% పాజిటివ్ సైడ్ ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే నాస్డాక్ తప్ప రిమైనింగ్ స్టాక్స్ అన్నీ కూడా, రిమైనింగ్ ఇండెక్సెస్ అన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. కానీ నెగిటివ్ సైడ్ మరీ క్రాష్ చేసేంత విధంగా అయితే లేవు. న్యూట్రల్ విత్ నెగిటివ్ కాబట్టి పెద్దగా ప్యానిక్ అవ్వక్కర్లే. ఇండియన్ రూపీ కొంచెం వీక్ అవుతుంది, సో 95.519కి వెళ్తుంది. రూపీ ఇలా వీక్ అవుతుంటే మాత్రం మేబీ మార్కెట్లో వాలటాలిటీ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు కమోడిటీ, క్రూడ్ ప్రైస్ చూస్తే 71.80, 68.29. క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ ఈ రెండు కూడా కొంచెం నెగిటివ్గానే ఉన్నాయి. సో క్రూడ్ రెండు నెగిటివ్గా ఉండడంతో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కొంచెం పాజిటివ్గా హోల్డ్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్స్ కూడా మన ఇండియన్ మార్కెట్లో ఫియర్ తీసుకొచ్చే అంతలాగా అయితే మాత్రం ఎక్కడ పెర్ఫార్మెన్స్ అయితే కనిపించట్లే. వెన్ ఇట్ కమ్స్ టు వార్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే ఖటార్ వాళ్ళు అయితే మాత్రం మ్యారిటైమ్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా రెజ్యూమ్ చేశారు. ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు, బికాస్ సెయిలింగ్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. యుఎస్ ఇరాన్ వార్ పరంగా చూసుకుంటే ఇరాన్ది ఎస్టర్డే ఆ యొక్క ప్రెసిడెంట్ యొక్క అంత్యక్రియలు జరిగినాయి. ఆ టైంలో ట్రంప్ కొన్ని అగ్రెసివ్ స్టేట్మెంట్స్ చేసినా కానీ ఇరాన్ సైడ్ నుంచి ఆ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ రాలేదు. July 11th ఇస్లామాబాద్లో అయితే మాత్రం వీళ్ళు ఇక్కడ చూడండి, July 11th ఇస్లామాబాద్లో అయితే మాత్రం మళ్ళీ లాస్ట్ రౌండ్ ఆఫ్ పీస్ డీల్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇద్దరు కూడా అంగీకరించుకుంటున్నారు కాబట్టి వార్ పరంగా అంత ఇంపాక్ట్ ఉండదని అనుకుంటున్నా. ఈరోజు ఆఫ్టర్నూన్ అనుకుంటా పుటిన్ గారు కూడా స్టేట్మెంట్ చేశారు, ఇద్దరి మధ్య యుద్ధం ఆపడానికి శాంతి చర్చల కోసం నేనైనా మీడియేటింగ్గా హెల్ప్ చేస్తానని చెప్పి ఒక పక్క పుటిన్ గారు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో వార్ ఆపడం కోసం చాలా కంట్రీస్ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేయడంతో మార్కెట్స్ కూడా ఇది కొంచెం బూస్టప్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఆన్ ద అదర్ సైడ్ ఫ్లడ్స్ లేట్ అవుతాయని చెప్పి, లైక్ మాన్సూన్ లేట్ అవుతుందని ఏదైతే ఐఎండీ వాళ్ళు రీసెంట్గా రిపోర్ట్ ఇచ్చారో
కరెంట్లీ ముంబై, ఛత్తీస్గఢ్, గుజరాత్లో రెడ్ అలర్ట్ అయితే మాత్రం ఉంది. మాన్సూన్ స్టార్ట్ అయింది. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, నేను కాదని చెప్పను. కానీ ఇది యూజువల్గా అయితే మాత్రం మార్కెట్స్కి పాజిటివ్. బికాజ్ వర్షాకాలం రావడం అనేది అగ్రికల్చర్ రిలేటెడ్గా, ఫార్మింగ్ రిలేటెడ్గా పాజిటివ్గా మారే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల ఈ మాన్సూన్ సీజన్ ఫాస్ట్గా డిలే అవుతుంది అనుకున్న టైంకి రావడంతో ఇది మనం కొంచెం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫిసిట్ కూడా 45% నుంచి 28% డ్రాప్ అవుతున్నట్టు ఐఎండీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన బ్లాక్ లిస్ట్ అంటే ఎక్కువగా రెడ్ మార్క్ ఉన్న స్టేట్స్ చూసుకుంటే ఇప్పుడు రైట్ నో కొంచెం రెడ్యూస్ అయినాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ లాంటి స్టేట్స్లో మాన్సూన్ రావడంతో కరెంట్లీ అయితే మాత్రం ఐఎండీ యొక్క డెఫిసిట్ కూడా తగ్గింది. ఇది కొంతవరకు అయితే మాత్రం మార్కెట్స్కి పాజిటివ్గా మనం ట్రిగ్గర్ చేయడానికి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి ఏంటి అని అంటే బ్యాంక్స్ యొక్క బిజినెస్ అప్డేట్స్ మీ అందరికీ తెలుసు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ ఇండియన్ బ్యాంక్, బంధన్ బ్యాంక్. సో వీటన్నిటి యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ ఇంకా ఇవ్వలేదు, బట్ రిమైనింగ్ బ్యాంక్స్ ఇవ్వడంతో వాటి బిజినెస్ అప్డేట్స్ కూడా కొంచెం పాజిటివ్గా ఉండడంతో ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ని అయితే మాత్రం బూస్టప్ చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే 24,500ని రీటెస్ట్ చేస్తుంది. మోస్ట్లీ బ్రేక్ అవుతుంది అని అనుకుంటున్నా. సో వీ హ్యావ్ టు ఫోకస్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ వీక్ నుంచి ఎర్నింగ్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఎర్నింగ్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఇండివిజువల్ స్టాక్ మూమెంటం ఎక్కువగా ఉంటుంది. ఓవర్ నైట్ పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే మాత్రం ఆ స్టాక్ డెఫినెట్గా ఆ ఇండెక్స్ని మేజర్గా డిస్టర్బ్ చేస్తుందని అనుకుంటే మాత్రం మీరు చేయొద్దు. ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎర్నింగ్స్ ఉన్నాయి, మీరు బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. ఎర్నింగ్స్ పాజిటివ్గా వస్తే పర్లేదు, నెగిటివ్గా వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 4 to 5% పడుతుంది రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి. ఆ మూమెంట్లోని మీకు మోస్ట్లీ లాస్ ఫేస్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నా ఒపీనియన్ ప్రకారంగా మీరు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ మెయిన్ ఇండెక్సెస్లో పొజిషన్స్ని ట్రాక్ చేస్తే క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు ఈవెంట్స్తో పాటు రిజల్ట్స్ కూడా చూడండి. ఆ రిజల్ట్స్ ఒకవేళ పోస్ట్ అవుతున్నా ఆ స్టాక్ నిఫ్టీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వెయిటేజ్ ఉందో కూడా చూడండి. అది కానీ డ్రాస్టిక్గా మూమెంటం ఇస్తే మీరు పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసి గ్లోబల్ మార్కెట్ పాజిటివ్గా మూమెంటం ఇచ్చినా అది కానీ నెగిటివ్గా వచ్చిందని అనుకోండి, మోస్ట్లీ మీకు నిఫ్టీ ఆ టైంలో కరెక్షన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ పొజిషన్ లాస్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే నేను మీకు ముందుగానే చెప్తున్నా. వెర్ ఇన్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ 61,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బిట్ కాయిన్కి మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. 60,000 అబౌవ్ లెవెల్ హోల్డ్ అయినంత వరకు మోస్ట్లీ బిట్ కాయిన్ 65,500కి వెళ్ళొచ్చని. స్లోగా బిట్ కాయిన్ 64,000కి ఆల్మోస్ట్ ట్రిగర్ అయ్యి ఇప్పుడు రివర్సల్ వస్తుంది. బిట్ కాయిన్ కానీ ఒకవేళ 60,000 లెవెల్ని రివర్సల్ వచ్చి బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వస్తుంది. లేదంటే మాత్రం 60,000ని బ్రేక్ చేయకపోతే మాత్రం దీన్ని టచ్ చేసి మళ్ళీ 65,500కి వెళ్ళిపోయే ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అనేది నా ఒపీనియన్. బట్ ఇన్ కమ్స్ టు ద గోల్డ్ రిలేటెడ్గా అయితే మాత్రం మార్నింగ్ పాజిటివ్ మూమెంటం మనం చూసాం. దాని తర్వాత గోల్డ్లో స్లోగా డిప్ అయితే మాత్రం వస్తుంది. బట్ గోల్డ్ ఎనీథింగ్ 4,100 బ్రేక్ అయితేనే డిక్లైన్ చూస్తాం. సో ఒకవేళ కానీ బ్రేక్ అవ్వకపోతే హయ్యర్ సైడ్ ఉండి కన్సాలిడేట్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ 63.5 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది. సో ఆ లెవెల్ దగ్గర నుంచే ఇప్పుడు ఫాలో అవుతుంది. మేబీ మళ్ళీ రివర్స్లో వెళ్ళి కానీ బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రైట్ అవే మనం 68, 69 వరకు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ 63.5 అనేది నియరెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి అది బ్రేక్ అయిన తర్వాత హయ్యర్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయండి. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా పాజిటివ్ సైడ్ వెళ్తున్నా, నెగిటివ్ సైడ్ వస్తున్నా నేను ఒకటే చెప్తాను. హ్యూజ్ పొజిషన్స్ని క్యారీ చేయడానికి ట్రై చేయొద్దు. ఇండియా ఇన్ఫ్లేషన్, యూఎస్ ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ వీక్ ఉన్నాయి. ఆ డేటా పాయింట్స్ బట్టి మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క మూమెంటం డిపెండ్ అయ్యి ఉంటుంది. ముందుగానే మీకు చెప్తున్నా, మైండ్లో అది గుర్తుపెట్టుకొని పొజిషన్స్ని గోల్డ్ అండ్ సిల్వర్లో క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకు ఉన్న బెనిఫిట్స్ 3 ఒకటి 24/7 ట్రేడ్ చేయొచ్చు. 2 మీకు లెవరేజ్ ఉంటుంది. 3 ఎక్స్పైరీ ఉండదు. ఈ మూడింటి బట్టి అయితే మాత్రం మీరు యాక్టివ్గా ట్రేడ్ చేసుకొని మోస్ట్లీ వచ్చేసరికి ఒక పక్క మీకు లెవరేజ్తో ఎక్స్పైరీ లేకుండా ట్రేడ్ చేసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ అవుతుంది. కింద కామెంట్ బాక్స్లో లింక్ పెడుతున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 minutesలో యాక్టివేట్ అవుతుంది. వన్స్ యాక్టివేషన్ కంప్లీట్ అయిపోతే మాత్రం డెఫినెట్గా మీకైతే మాత్రం ట్రేడింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ఎలా ట్రేడ్ చేయాలో తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఎలా డెల్టా ఎక్స్చేంజ్ ట్రేడ్ చేయాలనేది కూడా చూడొచ్చు. ఈరోజు నేను మనీ కంట్రోల్లో చూసిన అప్డేట్, సిస్టమ్ ట్రేడర్ అని చెప్పి ఒక ఆల్గో పర్సన్ ఉన్నారు. ఇతను ఎక్కువగా ఆల్గో ట్రేడింగ్ చేస్తాడు. తిని ఏం చేశాడంటే స్టాక్స్లో తిని క్యాపిటల్ యూజువల్గా 1,72,00,000 రూపాయలు. ఓకే, సో ఈ 1.72 crore క్యాపిటల్ కంప్లీట్గా 2 స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేశాడు తను. సో ఇక్కడ 2 స్టాక్స్ ఏంటంటే ఒకటి టీసీఎస్, ఇంకోటి ఇన్ఫోసిస్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. అతను ఆల్రెడీ పెట్టిండు. ఒక దాంట్లో 70 lakh, ఇంకో దాంట్లో 82 lakh ఇన్వెస్ట్మెంట్ చేశాడు తను. 2 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత తనకు వచ్చిన లాస్ అనేది అప్రాక్సిమేట్లీ 57 లక్షలు. సో టీసీఎస్లో అప్రాక్సిమేట్లీ 32 లక్షల లాస్ ఉంది. ఇన్ఫోసిస్లో 24 లక్షల లాస్ ఉంది.
తిని ఏం చేశాడంటే స్టాక్స్లో 1,70,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ప్లెడ్జ్ చేశాడు. ప్లెడ్జ్ చేయడం వల్ల కొలెటరల్ మార్జిన్ వచ్చిందిగా, కొలెటరల్ మార్జిన్కి కొంత క్యాష్ యాడ్ చేసి, సో కొంచెం మాత్రమే క్యాష్ యాడ్ చేసి తను ఇంట్రాడేలో ఆల్గో ట్రేడింగ్ చేసుకుందాం అనుకున్నాడు, ఆప్షన్ సెల్లింగ్. కానీ పాయింట్ ఏంటంటే డే బై డే లాస్ అయిపోతుంది ఇది. ఈ లాస్ పెరిగిపోవడం వల్ల తను ఏం చేశాడంటే స్టార్టింగ్ 1,70,00,000 పెట్టలే, స్టార్టింగ్ చాలా తక్కువ పెట్టాడు, 50 lakhsతో మొదలు పెట్టాడు అతను. 50 లక్షల నుంచి స్లోగా క్యాపిటల్ పెంచుకుంటూ వెళ్ళిపోయిండు. పడుతున్న 5%, 2% ఫాల్కి కూడా ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని స్టాక్స్లో కూడా నేను అనుకునేటట్టు వెళ్తాయి. ఇప్పటికే ఐటీ స్టాక్స్ చాలా వరకు పడినాయి కదా, ఇక్కడి నుంచి పెరుగుతాయి కదా అన్న ఊహతోటి ఫాలో అవుతున్నప్పుడు కొంచెం ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోలేక ఆ స్టాక్స్ అన్ని యావరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అతను. ఆ 2 స్టాక్స్ కూడా ఆ 2 స్టాక్స్ని యావరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఒక్కొక్క స్టాక్ 30-35% లాస్లోకి వెళ్ళిపోయింది. దానికి ఇప్పుడు ఏంటంటే నా స్టాక్స్ ఇప్పుడు ఇంకోటి ఏంటి, ప్లెడ్జ్ చేసిన స్టాక్స్ కదా, కొలెటరల్ మార్జిన్తో ట్రేడ్ చేస్తున్నాడు కదా తను. ఇప్పుడు రైట్ నౌ ఫండ్ యాడ్ చేయమని చెప్తూ ఉంటుంది. ఫండ్ యాడ్ చేయలేదని అనుకోండి, కొలెటరల్ మార్జిన్ పైన ఇప్పుడు రైట్ నౌ స్లోగా పెనాల్టీ పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ అది ఫేస్ చేశాడంట కూడా. అలాగా లాస్ అంటే జస్ట్ ఇగో అతను ఒక పొజిషనల్ ట్రేడర్ అంట. ఒక స్టాక్ని కొని ఒక 5 days 3 days ఉంచి, నా లక్కీగా ఏంటంటే తను ఎంటీఎఫ్ ట్రేడింగ్ చేయలే, ఒక 3-5 days ఉంచి దాన్ని తీసేసే పాయింట్. స్టాప్ లాస్ హిట్ అయితే తీసేస్తాడు తను, ఏదో సపోర్ట్ లెవెల్ దగ్గర స్వింగ్ అయితే తీసుకోవడం అట్లాంటివి చేస్తుంటాడు. పడుతుంటే అది ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీసే కదా, లార్జ్ క్యాప్ కంపెనీసే కదా అని చెప్పి పడుతుంటే ఈవెన్ ఆ 5 daysలో తన స్టాప్ లాస్ హిట్ అయినా, ఆ స్టాప్ లాస్ హిట్ అయిపోయిందని తెలుసుకున్నా కూడా ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోలేక డబ్బుల్ని యావరేజ్ చేస్తూ 30-35% లాస్కి వచ్చేసాడు. ఈరోజు తనకి నిద్ర పట్టట్లేదు, తింటుంటే వంట పట్టట్లేదు. ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్న తన ఆల్గో సెటప్ ఏదైతే ఉందో ఆ ఆల్గో సెటప్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుందని కూడా చెప్తున్నాడు తను. దీన్ని బట్టి నేను మీకు చెప్పాల్సింది ఒకటేనండి, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ అతను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా, మొత్తం డబ్బులు తీసుకొని వెళ్ళి ఒకే సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు తను. దిస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫండమెంటల్ అనాలిసిస్ కంప్లీట్గా ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇలాంటివే కాదు మీరు షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసినా, స్వింగ్ ట్రేడింగ్ చేసినా కూడా కన్ఫామ్గా ఆ స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ చేయండి. ఫండమెంటల్ అనాలిసిస్ కానీ మీరు చేసుకోలేకపోతే మాత్రం ట్రస్ట్ మీ, మీకు ఆ స్టాక్ అనేది ఏ టైంలో క్రాష్ అవుతుందో మనం చెప్పలేం. లెట్స్ సే ఇన్ ఎగ్జాంపుల్, మీరు అనంతరాజ్ కంపెనీ లాస్ట్ 1 yearలో 50% డిక్లైన్ అవడం చూసారా లేదా? ట్రెండ్ కంపెనీ చాలా మంచిది, కానీ ఆ స్టాక్ లాస్ట్ 1.5 yearలో 60-70% డిక్లైన్ అవడం చూసారా లేదా? డిక్సన్ టెక్నాలజీస్ కంపెనీ 25% వరకు డిక్లైన్ అయింది, SBI 20% డిక్లైన్ అయింది, శ్రీరామ్ ఫైనాన్స్ 30% డిక్లైన్ అయింది, రిలయన్స్ 40% డిక్లైన్ అయింది, HDFC బ్యాంక్ 50% డిస్కౌంట్లో ఉన్నాయి. మంచి కంపెనీసే, కానీ ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ టైంలో ఎంటర్ అవ్వాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇన్వెస్ట్మెంట్స్ లేదా మీరు చేసే మీరు బై చేసే టైం కానీ ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్ చేసుకొని మీరు చేసుకోండి. ఇది నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అండి. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ మీరు ట్రేడ్ చేస్తునేటప్పుడు లేదా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తునేటప్పుడు వీటిని కొంచెం ఫోకస్ చేయండి. లేదంటే మాత్రం హ్యూజ్ లాస్ ఫేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. తను 57 లక్షలు లాస్ అవ్వడానికి ఇప్పుడు మీకు కారణం అర్థమయ్యే ఉంటుంది. స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్లెడ్జ్ చేసేస్తే మాత్రం ఆ స్టాక్స్లో కూడా కాన్సన్ట్రేషన్ రిస్క్ చాలా ఇంపార్టెంట్. ఒకటే సెక్టర్కి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల తనకి ఆ కొలెటరల్ మార్జిన్కి ఫండ్ యాడ్ చేయమని ఎక్కువగా ప్రెజర్ వచ్చింది బ్రోకర్స్ దగ్గర నుంచి. ఇవన్నీ కూడా ఎమోషనల్గా డ్యామేజ్ అయినాయి. ఉన్న డబ్బులు అయితే నేను అంతింగ్ చెప్తాను, ఒకవేళ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం నేను ఒకటే చెప్తాను, ఒకవేళ తనకి డబ్బులే కానీ లాస్ లేకపోతే రిక్వైర్మెంట్ లేకపోతే మాత్రం ఒక 1 year నేను ఆరామ్సే డీమ్యాట్ అకౌంట్ని క్లోజ్ చేసేయమని చెప్తాను. మరి ఓపెన్ చేయకుండా వదిలేయమని చెప్తాను. డెఫినెట్గా 1 yearలో రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ రిలేటెడ్గా ఎక్కువగా హైప్ పెరిగిపోవడంతో మన ఇండియన్ ఐటీ కంపెనీస్ పడిపోతున్నాయి. వన్స్ ఆ హైప్ కానీ రెడ్యూస్ అయిపోతే మాత్రం డెఫినెట్గా ఈ ఐటీ స్టాక్స్లో బూస్టప్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఐటీ కంపెనీస్లో ఇప్పుడు రైట్ నో అంత అగ్రెసివ్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. 57 lakh ఈ పర్సన్ లాస్ అయి ఉండొచ్చు, చాలామంది ట్రేడింగ్లో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అతను స్టాక్స్లోనే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. చాలామంది ట్రేడింగ్లో కూడా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతారు. ఇది మాత్రం ఫోకస్ చేయండి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సో క్యాపిటల్ని స్ప్లిట్ చేయండి. సో ఓన్లీ ఈక్విటీనే పెట్టద్దు, కొంత గోల్డ్లో పెట్టండి, కొంత ఈక్విటీలో పెట్టండి, కొంత వచ్చేసరికి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్ చేసిన మీరు డైవర్సిఫై చేయండి. ఒక ఐటీ సెక్టర్లో, బ్యాంకింగ్ సెక్టర్లో, డిఫెన్స్ సెక్టర్లో, మెటల్ సెక్టర్లో, ఆటో సెక్టర్లో, ఇట్లా మీకు ఫేవరబుల్గా అనిపించే సెక్టర్స్ ఒక 4-5 సెక్టర్స్ తీసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మ్యాక్సిమం లార్జ్ క్యాప్కే వెళ్ళండి. నేను ఇంకా లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి సరిపోయింది. అదే స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్ మీద కానీ, మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పరిస్థితి ఏంటండి, ఇంకా బిగ్ క్రాష్ అయిపోయి ఉంటుంది. అప్పుడు కొలెటరల్ మార్జిన్ సరిపోదు కూడా. సో ఇలాంటివన్నీ కూడా రిస్క్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లెసన్ మీరు నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో తన ఓన్ అమౌంట్ అయిపోయింది, ఈక్విటీ కాబట్టి సరిపోయింది. జస్ట్ ఇమాజిన్ అది కానీ ఎక్కడైనా లోన్ అమౌంట్ అయ్యి అది కానీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసి కానీ ఇలానే లాస్ అయితే ఆ పర్సన్ పరిస్థితి ఏంటి? సో ఎవరు కూడా బ్లైండ్గా నమ్మి
మీది కానీ రూపాయి కానీ లేకపోతే మీకు రిక్వైర్మెంట్ ఉన్న డబ్బులతో అంత ఫాస్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయొద్దండి. ఓకే, నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ డిఫెన్స్ సెక్టర్ ఈరోజు 0.7% మొమెంటం ఇచ్చింది. మెజారిటీ ఆఫ్ ద డిఫెన్స్ స్టాక్స్ లైక్ పారిస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ, BEL, మజ్గాన్ రాక్ షిప్ బిల్డ్, HAL అన్ని స్టాక్స్ హైయర్ సైడ్ మూవ్ అయినాయి. కారణం ఏంటంటే లాస్ట్ వీక్ మనం ఒక న్యూస్ అప్డేట్ మాట్లాడుకున్నాం, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అని చెప్పి. ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు 1,00,000 కోట్ల వరకు డిఫెన్స్ రిలేటెడ్గా ప్రొక్యూర్మెంట్ బడ్జెట్ రిలీజ్ చేస్తారని అనుకున్నాం. వీళ్ళైతే మాత్రం 52,000 కోట్ల రూపాయలు ప్రపోజల్ అయితే మాత్రం రిలీజ్ చేశారు. ఇది కంప్లీట్గా మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఒక క్లారిటీ కూడా ఇచ్చింది, మేము జస్ట్ ఎక్విజిషన్ కోసం ప్రపోజల్ పెట్టాము, ఇంకా దీన్ని టెండరింగ్కి ఎవరిని పిలవలేదు, ఎవరికి ఏ ఆర్డర్ ఇస్తామనేది కూడా డిసైడ్ చేయలేదు. బట్ జస్ట్ ప్రపోజల్ అయితే మాత్రం కన్ఫర్మ్ చేసాం 52,000 కోట్లు అని చెప్పి. అయితే వీటిలో ఎక్కువగా ఈ ఆర్డర్స్ అనేవి BHELకి విన్ అవుతుందని JM ఫైనాన్షియల్స్ వాళ్ళు చెప్తూ ఆ కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ 435కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఆన్ ద అదర్ సైడ్ JM ఫైనాన్షియల్సే కాదు, ఈవెన్ మ్యాక్వేర్ వాళ్ళు కూడా సో కొంచెం పాజిటివ్ టార్గెట్స్ ఇవ్వడం జరిగింది డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్నిటికీ కూడా. సో అందువల్ల ఈ స్టాక్లో అయితే మాత్రం అంటే డిఫెన్స్ స్టాక్స్లో ఈరోజు 52,000 crores బడ్జెట్ రావడంతో పాజిటివ్ సైడ్ మొమెంటం చూసాం. మోస్ట్లీ గవర్నమెంట్ అయితే మాత్రం డిఫెన్స్ రిలేటెడ్గా బడ్జెట్స్ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటుందో మేజర్గా నేను లాస్ట్ టైం గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పారు, మీకు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పేది మీకు ఐడియా ఉందనుకుంటా, PSU కంపెనీసే కాదు ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ మీద కూడా ఫోకస్ చేస్తానని. ఇప్పుడు కరెంట్లీ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అపోలో మైక్రో సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా మోస్ట్లీ ప్రైవేట్ సెక్టర్ డిఫెన్స్లోని వాటికి కూడా కొంచెం టెండర్స్ని పెంచుతాను, ఆర్డర్ బుక్స్ని పెంచుతాను అనేసరికి ఈ స్టాక్స్కి అది బూస్టప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఇన్ కమ్స్ టు ఆటో సెక్టర్, ఈరోజు ఆటో సెక్టర్ 1% హైయర్ సైడ్ మొమెంటం ఇచ్చింది. దానికి కారణం ఏంటంటే July 1st FADA ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు కంప్లీట్గా ఆటో సేల్స్ డేటా ఏదైతే ఇచ్చారో అది పాజిటివ్గా వచ్చిందని చెప్తున్నారు. సింపుల్ చెప్పాలంటే జూన్లో అయితే మాత్రం 21.8% వెహికల్ సేల్స్ అయితే పెరిగాయని చెప్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్లో కంపేర్ చేస్తే. రీటైల్ పాసెంజర్ వెహికల్ సేల్స్ అయితే 28.6% పెరిగిందని కూడా చెప్తున్నారు. సో కంప్లీట్గా నిఫ్టీ ఆటో ఇండెక్స్లో అవుట్ ఆఫ్ 15 స్టాక్స్ 14 స్టాక్స్ పాజిటివ్ సెట్ మొమెంటం ఇచ్చినాయి. ఎంటైర్ ఆటో సెక్టర్ స్టాక్స్ అన్నింటి మీద కూడా ఫాదా వాళ్ళు పాజిటివ్ కామెంట్ చేయడంతో ఈరోజు ఆటో సెక్టర్ స్టాక్స్ హైయర్ సైడ్ మొమెంటం చూసాం. రియల్ ఎస్టేట్ సెక్టర్ అప్ సైడ్ మూవ్ అయింది కదా. థర్స్డే రియల్ ఎస్టేట్ సెక్టర్లో 5 days నుంచి పాజిటివ్ సైడ్ వెళ్తుంది. యాక్చువల్గా థర్స్డే వెన్స్డే దగ్గర నుంచి US మార్కెట్స్ అప్డేట్స్ వచ్చినాయిగా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ జాబ్ నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా కానీ ఇవన్నీ కొంచెం USకి ఫేవరబుల్గా వచ్చినాయి. దానివల్ల ఫెడ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ డెసిషన్స్ మీద అంత అగ్రెసివ్ టోన్ తీసుకోరని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే ఎక్స్పెక్టేషన్ అనేది మన ఇండియా మీద కూడా ఉంది. ఇండియా ఇన్ఫ్లేషన్ పరంగా ఇవన్నీ కూడా చూసుకుంటే కొంచెం పాజిటివ్గానే వస్తున్నాయి కదా, GST నెంబర్స్ పాజిటివ్గానే ఉన్నాయి కదా. సో వీటి ప్రకారంగా మేబీ మనకి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ పరంగా అంత అగ్రెసివ్ టోన్లో వెళ్ళరు, సో ఫెడ్ కూడా వెళ్ళరు అనే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ఈ స్టాక్స్లో కంటిన్యూస్ ర్యాలీ అయితే మాత్రం మనం చూస్తున్నాం. అంతేకాదు రియల్ ఎస్టేట్ కంపెనీస్ లాస్ట్ 2 years నుంచి పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. దానివల్ల ఇక్కడి నుంచి అయినా కానీ ఇవి పెర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని కొంతమంది ఎనలిస్ట్స్ అయితే మాత్రం చెప్తున్నారు. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్ కంపెనీ పెట్రోల్ డీజిల్ డీజిల్ రిలేటెడ్గా ఇంజిన్స్ చాలా మీరు చూసి ఉంటారు. హోటల్స్ బయట లేకపోతే లైక్ ఎక్కడైనా ఈవెంట్స్ బయట డీజిల్ రిలేటెడ్ ఇంజిన్స్ ఉంటాయి కదా, ఆ ఇంజిన్స్ని తయారు చేయడానికి మార్కెట్లో టాప్ 5 ప్లేసెస్లో చూసుకుంటే కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ వాళ్ళు సెకండ్ పొజిషన్ అనమాట. ఈ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్ కంపెనీ మీద జఫరీస్ వాళ్ళు అయితే మాత్రం అప్ సైడ్ టార్గెట్ 22% ఇవ్వడం జరిగింది. అంతేకాదు నెక్స్ట్ 4 yearsలో సో 26% టార్గెట్ ఇచ్చారు. నెక్స్ట్ 4 yearsలో 22% EPS CAGR కనపడుతుంది అని కూడా చెప్తున్నారు. ఈ పాజిటివ్ కామెంట్స్తో ఈ స్టాక్లో హైయర్ సైడ్ మొమెంటం చూసాం. ఈరోజు పవర్ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ హిటాచి ఎనర్జీ కానీ, GT వెర్నోవా T&D ఇండియా లిమిటెడ్ కానీ, TD పవర్ సిస్టమ్స్ కానీ, సో ఈ స్టాక్స్ అన్ని హైయర్ సైడ్ మొమెంటం చూసాం. పవర్ సెక్టర్ స్టాక్స్ హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ 10 daysలో ఈ స్టాక్స్ అన్ని హెవీగా ఫాలో అయినాయి. షార్ట్ టర్మ్లో ఈ స్టాక్స్ హెవీగా ఫాలో అయ్యాయని కొంతమంది బ్రోకింగ్ ఏజెన్సీస్ చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా గవర్నమెంట్ పవర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో చైనీస్ కంపెనీస్ని 4 కంపెనీస్ని అలౌ చేశారు. ఆ 4 కంపెనీస్ కూడా ఇండియాలో ఆపరేట్ అవుతున్నాయని అలౌ చేశారు. రెండోది ఏంటంటే 2 years మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. మూడోది ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నాయని చెప్తున్నారు. మరీ ఆర్డర్ బుక్స్ని డామినేట్ చేసేంత సిచ్యువేషన్ రాదు అని చెప్పి కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ పాజిటివ్ కామెంట్ చేయడంతో అప్పుడు పవర్ సెక్టర్ స్టాక్స్లో మనం హైయర్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ రేమండ్స్ కంపెనీ ఈరోజు అప్ సైడ్ మొమెంటం చూసాం కదా. యాక్చువల్గా ఈ కంపెనీ వాళ్ళు డిఫెన్స్ సెక్టర్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. బేసిక్గా కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలంటే సీనియర్ పీపుల్ కావాలి. వీళ్ళు ఏం చేశారంటే BELకి
చీఫ్ గా వర్క్ చేసిన భాను ప్రకాష్ శ్రీవాస్తవ్ గారిని సిఇఓ కింద డిఫెన్స్ బిజినెస్ కి ఎక్విషన్ చేసుకున్నారు. సో ఇతను బిఎల్ లో ఉండేటప్పుడు 50,000 కోట్లు మార్కెట్ క్యాపిటల్, దాన్ని 150,000 కోట్లకి ఇంక్రీజ్ చేశాడు. సో తనకున్న ఎక్స్పీరియన్స్ తోటి తన ఆర్డర్ బుక్ ని ఇంక్రీజ్ చేశాడు అండ్ అంతేకాదు మార్కెట్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేశాడు. అదే పర్సన్ ఇప్పుడు రైట్ నౌ రైమండ్ బిజినెస్ కి డిఫెన్స్ రిలేటెడ్ గా వాళ్ళు స్టార్ట్ చేసిన దానికి సిఇఓ కింద అపాయింట్మెంట్ చేయడంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగి రైమండ్ కంపెనీలో ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం హైయర్ సైడ్ అయితే చూడగలిగాం. అపోలో మైక్రో సిస్టమ్స్ ఈరోజు 5.84% డ్రాప్ అయింది. డిఫెన్స్ విన్ అవడం వల్ల ఇది పాజిటివ్, కానీ ఈ స్టాక్ ముందుగానే చాలా వరకు పెరిగిపోయింది. చూడండి, ఈ స్టాక్ లోని బోర్డ్ మీటింగ్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ లో వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ బోర్డ్ మీటింగ్ లో మోస్ట్లీ ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటారా అనే ఫియర్ తోటి ఈ స్టాక్ లో ఈరోజు డిక్లైన్ అయితే చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న స్టాక్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనాలిసిస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.